హలో అండి. ఎలా ఉన్నారు? ఆఫ్ డే అనమాట. సో, అస్సలు అనుకోకుండా అమ్మా, నాన్నలతో కలిసి పుష్కరాలకి వెళ్తున్నాము. నేనైతే లైట్ వెయిట్ శారీ కట్టేసుకొని మినిమల్ జ్యువెలరీ పెట్టుకున్నాను. డ్రైవ్ అంతా కంఫర్టబుల్‌గా ఉండాలి కదా! అండ్ నాకు ఆన్‌లైన్‌లో చిన్న మీటింగ్ ఉంది. సో, అది కూడా కానిచ్చేసుకున్నాను. మరి పుష్కరాలు ఎక్కడ అంటే తెలంగాణలోనే అండి. కాళేశ్వరం అనే ప్లేస్‌లో సరస్వతి పుష్కరాలనమాట. త్రివేణి సంగమము 3 నదులు కలుస్తున్నాయంట అక్కడికి. సో, అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అండ్ మేము స్టార్ట్ అయిన టైం వచ్చేసి 10:00 అండి. అమ్మ ఇంట్లోనే వంట చేసింది. సో, అదే ప్యాక్ చేసింది. ఇంకా అది తినేసాము. ముందు నుంచే ప్లాన్ ఉంటే ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యేవాళ్ళము. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే నిన్న క్లైమేట్ చాలా ప్లెజెంట్‌గా ఉంది కదండీ. ఎండ లేదు కదా! సో, అక్కడక్కడ వర్షం పడుతూ ఉంది కదా! అందుకే మాకంత లాంగ్ డ్రైవ్ కూడా అస్సలు కనిపించలేదన్నమాట. అండ్ హైదరాబాద్ నుంచి రూట్ కూడా చాలా బాగుందండి. ఎక్కడో 2-3 మినిట్స్ కొద్దిగా కచ్చా రోడ్ కానీ లేకపోతే అంతా బాగుంది ఆల్మోస్ట్. అండ్ అదిగోండి వర్షం పడుతుంటే మంచి బ్రేక్స్ తీసుకున్నాం మేము. టీ బజ్జీ అట్లా తిన్నామన్నమాట. అండ్ మేము వెళ్ళేసరికి ఎక్కువ క్రౌడ్ కూడా లేదండి. అంటే మరి వర్షం పడుతుందనో ఏమో కానీ. సో, ఆల్మోస్ట్ కార్ అయితే దగ్గరగా పార్క్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఫెసిలిటీ పెట్టారండి. చాలా దగ్గరగా ఎన్నో పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ మీరు ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకెళ్ళొచ్చు నది దాకా కూడా. అండ్ అదిగోండి ఫస్ట్ అమ్మ నాన్న వాళ్ళైతే వెళ్ళి స్నానం చేసుకుని వచ్చారు. తర్వాత కన్నయ్య నేను వెళ్ళాము. కన్నయ్యనైతే మొత్తం తడిపాను. నేనైతే ఎక్కువ తడవలేదన్నమాట. కాకపోతే ఫస్ట్ నుంచే నేను ఎక్స్ట్రా పేర్ బట్టలు తీసుకొచ్చాను చేంజ్ చేసుకుందామని. సో, ఇంకా మేము తడిసాక కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. అమ్మ నాన్న వాళ్ళు పూజ చేసుకుంటూ ఉన్నారు. కన్నయ్యకి ఇదిగోండి డ్రెస్ చేంజ్ చేసేసాను. అండ్ నేనైతే కంఫర్టబుల్గా కార్లో చేంజ్ చేసేసుకున్నానండి నైట్ డ్రెస్. సో, క్లైమేట్ అలా బాగుండేసరికి నిన్న చాలా బాగా అనిపించింది. అంత లాంగ్ డ్రైవ్ అయినా కనిపించలేదు. అండ్ వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా హెవీగా వర్షం పడింది. అండ్ స్టార్ట్ అయిన 2 అవర్స్ దాకా కూడా మాకు ఏది హోటల్ కనిపించలేదన్నమాట ఈ రూట్లో. సో, మంచి హోటల్ ఓ చోట కనిపించినప్పుడు అక్కడ ఇంకా టీ తాగాము. అండ్ కన్నయ్యకి నేను ఇంటి నుంచే బాక్స్ తీసుకెళ్ళాను కాబట్టి పెరుగన్నము రసమన్నము అలా అయితే పెట్టాను. అండ్ ఈ మధ్య తాటి బెల్లంతో చేసిన కాఫీ టీ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా! సో, అదే తాగామన్నమాట. అండ్ వచ్చే రూట్లో ఇదిగోండి స్వర్ణగిరి కూడా ఉంది. దీన్ని కూడా ఒకసారి చూడాలి. అండ్ ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి ఆల్మోస్ట్ 12 అవుతూ ఉంది. సో, అందరం బాగా టైర్డ్ అయిపోయాము. కాకపోతే బాగా జరిగింది చాలా రోజులకి. కన్నయ్య ఫస్ట్ పుష్కరాలన్నమాట ఇవి.